ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ విధమైన బ్యాక్గ్రౌండ్ వీడియోస్ని లైక్ మోషన్లో ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, అలైక్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. మీకు అలైక్ మోషన్ యాప్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. అలైక్ మోషన్ అయితే ఈరోజు అప్డేట్ అయింది, న్యూ వర్షన్ వచ్చింది. దాంట్లోనే అప్డేట్ అడిగితే అప్డేట్ చేయండి. ఇప్పుడు మీరు అలైక్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేసుకున్నాక కింద ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్నాక 16:9 రేషన్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకోగానే మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఒక షేప్ అయితే తీసుకోండి, రెక్టాంగిల్. దాన్ని ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని ట్యాప్ చేసుకొని స్ట్రెచ్ టు కంపారిజన్ ఏరియా ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసుకోండి, లాస్ట్ ఆప్షన్. దాన్ని వైట్ కలర్, నేనైతే వైట్ కలర్ ఇస్తున్నాను. మీకు ఏ కలర్ కావాలంటే ఆ వైట్ కలర్ అయితే ఇచ్చుకోండి. కింది మాత్రం వైట్ కలర్ ఇవ్వండి. మళ్ళీ దాన్ని ట్యాప్ చేసుకొని ఆ రెక్టాంగిల్ని ట్యాప్ చేసుకొని మళ్ళీ లేయర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని డూప్లికేట్ లేయర్ చేసుకున్న తర్వాత ఈ లేయర్కి మాత్రం మీకు ఏం కలర్ కావాలో ఆ కలర్ అయితే మీరు ఇచ్చేసుకోండి. నేనైతే వెల్లో కానీ ఆరెంజ్ కానీ ఇస్తున్నాను. సో ఇచ్చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ డూప్లికేట్ చేశారు కదా, ఆ లేయర్ని ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళేసి ప్లస్ ఐకాన్ యాడ్ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకొని మీరు టైల్స్ సెర్చ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళేసి టైల్స్ అని సెర్చ్ చేయండి. TILE అని వస్తుంది, సెర్చ్ చేయండి, చాలు వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ట్యాప్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్స్ ఆన్ చేసుకొని మీరు ఏం చేయకండి, మిర్రర్ ఆప్షన్ మాత్రమే ఎనేబుల్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ యాడ్ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకొని సెర్చ్లో మళ్ళీ STRI సెర్చ్ చేయగానే మీకు స్టెప్సిల్స్ అని వస్తుంది. ఇది దాన్ని ట్యాప్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ కౌంట్ అని ఉంది కదా స్టార్టింగ్లో, దాన్ని 12.0 అయితే ఇచ్చేసుకోండి. 12.0 ఇచ్చేసుకున్న తర్వాతకి విడ్త్ వచ్చేసి 20 ఇచ్చేసుకోండి. పైకి జరుపుకున్న తర్వాత యాంగిల్స్ 45 ఉన్నివ్వండి. అలాగే ఇక్కడ కలర్ వచ్చేసి మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే ఇచ్చేసుకోండి ఇక్కడ. సో ఈ విధంగా కలర్ ఏదో కలర్ ఇచ్చేసుకొని పించ్ అవుట్ అని ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలాగే స్క్రీన్ స్పేస్ అని ఉంది కదా, దాన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. చేసుకున్నాక బ్యాక్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు సెర్చ్ బార్లో మళ్ళీ వేవ్ వెప్పర్ అనే ఎఫెక్ట్ అయితే మీరు సెర్చ్ చేయండి. ఈ విధంగా వచ్చిన తర్వాత దాన్ని ట్యాప్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద యాడ్ చేసుకోండి, ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు పాస్ అని ఉంది కదా, స్టార్టింగ్లో ఒక కీ ఫేము, మళ్ళీ ఎండింగ్లో ఒక కీ ఫేమ్ అయితే ఇచ్చేసి మీరు ఎండింగ్ కీ ఫేమ్ దగ్గర 2.50 అయితే ఇవ్వండి. అయితే కరెక్ట్గా మీరు ఇవ్వండి. ఇచ్చిన తర్వాతకి మళ్ళీ యాంగిల్ వచ్చేసి 204 అయితే ఇవ్వండి. ఒకవేళ మీరు దీని మీద ట్యాప్ చేసి ఈ విధంగా ఎంటర్ చేసినా వస్తుంది. కరెక్ట్గా 204.0 అయితే ఇచ్చేసి రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ స్పేసింగ్ అయితే మళ్ళీ 18.5 అయితే ఇచ్చేసి రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. అలాగే మ్యాగ్నిట్యూడ్ 4.0 అలాగే ఉన్నివ్వండి. వేవ్ యాంగిల్ ఉంది కదా, దాన్ని 180 అయితే ఇవ్వండి. కరెక్ట్గా మీరు 180 ఇచ్చిన తర్వాత రైట్ మీద ట్యాప్ చేసుకోండి. కింద ట్యాప్ చేస్తే ఇక్కడ స్క్రీన్ స్పేసింగ్ అని ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. సో మీ వీడియో ఒకసారి చూసుకోండి. మీరు కావాలనుకుంటే మళ్ళీ ఇక్కడ మీరు 2% అయితే ఇచ్చాను. సో మీరు ఈ విధంగా అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి, ఎంతవరకు కావాలో చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇక్కడ వీడియో కూడా సేమ్ ఎంత క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.